మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం అందుగులపేట గ్రామాల్లో బీఆర్ఎస్ నేతలు మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ప్రచారంలో పాల్గొన్నారు. మందమర్రి మండలం అందుగులపేట సర్పంచ్గా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శ్రీలతను గెలిపిస్తే గ్రామానికి మెరుగైన వసతులు సౌకర్యాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ప్రజలు ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మల్లంపేట 17వ తారీఖు నాడు ఫుట్బాల్ మర్చిపోకు ఫుట్బాల్ గుర్తు టైగర్ అని చదువుకున్నటువంటి పిల్లలు బాగా యాక్టివ్గా పనిచేస్తుండే. సో మనకు బాగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరిగినాయి. ఈ గ్రామానికి సంబంధించి కూడా చాలా సీసీ రోడ్లు వేసినాం, డ్రైనేజ్లు వేసినాం, చాలా అభివృద్ధి కార్యక్రమాలు గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసినాం. ఇంకా కూడా చేసుకునేది ఉంది. మళ్ళీ మీ అందరి ఆశీర్వాదం కోసం నేను ఖచ్చితంగా నా ఎలక్షన్స్ అప్పుడు వస్తా. సో అప్పుడు ఎలా మీరు ఆశీర్వాదం ఇస్తారు నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే రాష్ట్రం అంతా కూడా మళ్ళీ కేసీఆర్ గారు రావాలనే ఆలోచన ఉంది అందరికీ. ఎందుకంటే ఇవాళ ఇలా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒకటంటే ఒక పని కాలే. గ్రామాలలో గతంలో మనం ఉన్నప్పుడు ట్రాక్టరు, ట్రాలీ, ట్యాంకర్ పెట్టి పచ్చదనం కానీ పరిశుభ్రత కానీ అంత మంచిగా ఉంటుంది. ఇవాళ అది ఏది లేదు. తర్వాత ఒక్క సిమెంట్ రోడ్ వేయలే, ఒక్క డ్రైనేజ్ కట్టలే. తర్వాత వాళ్ళు చెప్పిన గ్యారంటీలు ఒక్క గ్యారంటీ కూడా అమలు కాలే. ప్రతి మహిళకు నెలకు 2500 ఇస్తామన్నారు, ఒక్క రూపాయి ఇవ్వలే. ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు, ఒక్కరికి తులం బంగారం ఇవ్వలే. తర్వాత కరెంటు బిల్లులన్నీ మాఫీ చేస్తామన్నారు, బిల్లులు వస్తూనే ఉన్నాయి. తర్వాత ఇంటికి 4 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఇస్తామన్నారు, ఒక్క గ్యాస్ సిలిండర్ ఇచ్చింది లేదు. తర్వాత ఇక రైతులందరికీ 2 లక్షల రుణాలు మాఫీ చేస్తామన్నారు. ప్రతి సీజన్కు 15,000 రూపాయలు రైతు భరోసా కింద ఇస్తామన్నారు, అవి చేస్తలేదు. ఈ ఆటో డ్రైవర్లకైతే వాళ్ళకు సంవత్సరానికి 12,000 ఇస్తామన్నారు. ఇవాళ ఆటోలలో బతుకు ఆగమైపోయింది. ఇట్లా ఒక వర్గం కాదు, నిరుద్యోగులకు సంబంధించి నెలకు ఇంట్లో 18 ఏళ్ళు నిండిన పిల్లగాళ్ళు ఉంటే నెలకు 4,000 ఇస్తామన్నారు, అవి ఇస్తలేరు. అమ్మాయిలు 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉంటే వాళ్ళకి స్కూటీలు ఇస్తామన్నారు, ఒక్కరికి ఒక్క స్కూటీ ఇవ్వాలి. తర్వాత ఇంకా అనేక రకాలైనటువంటి కథలు, ముచ్చట్లు, గ్యారంటీ కార్డుల పేరు మీద సంతకాలు పెట్టి వాళ్ళు చెప్పారు, ఇంటింటికి పంచారు. ఒకటంటే ఒకటి అమలు చేయాలి, ఒక్క హామీ నిలబెట్టుకోవాలి. విద్యా భరోసా కార్డు అని చెప్పి చదువుకునే పిల్లగానికి 5 లక్షల కార్డు ఇస్తామన్నారు, అది ఇవ్వాలి. ఇక 10వ తరగతి పాస్ అయితే 10,000, 12వ తరగతి పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, పీజీ పాస్ అయితే 1,00,000, పిహెచ్డీ పాస్ అయితే 5 లక్షలు ఇస్తున్నారు. ఒక్కొనికి ఒక కొత్త ఇవ్వాలి. కాంగ్రెస్ వాళ్ళు మాత్రం మంచిగా తింటున్నారు, బాగా బలిసిరు, ఎక్కడోడక్కడ మంచిగా సంపాది. కిందికి వెళ్ళి మీద దాకా అడ్డగోలు అవినీతి, అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, పాడు లేదు, ఏం లేదు. మన బతికెట్లయిపోయిందంటే తెలంగాణది